సీఎంను కలిసిన పట్నం ఫ్యామిలీ, కాంగ్రెస్లో చేరిన జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయరు ఇద్దరు. బాబా ఫసీద్దీన్ అనేటువంటి వ్యక్తి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ జెండా పట్టుకుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన టీఆర్ఎస్ జెండా పట్టుకొని టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి హైదరాబాద్లో ఉంటే, హైదరాబాద్లో ఆ గులాబీ జెండా మోయడానికి కష్టపడుతున్న రోజుల్లో ఉన్న పిడికడి మందిలో ఒకడు బాబా ఫసీద్దీన్. ఆ తర్వాత ఆయనకు కార్పొరేటర్ ఇచ్చిరు, మేయర్ ఇచ్చిరు, డిప్యూటీ మేయర్ ఇచ్చిరు, మళ్ళీ కార్పొరేటర్ ఇచ్చిన కానీ టీఆర్ఎస్ చెప్తుండొచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నన్ను చంపడానికి సుపారీ ఇస్తే నేను నమ్ముకున్నటువంటి కేటీఆర్ స్పందించలేదు, గోపీనాథ్కి మద్దతు తెలిపాడనేటువంటి కారణం చేత, కోపం చేత బాబా ఫసీద్దీన్ వెళ్ళిపోయాడు. ఇక పట్నం మహేందర్ రెడ్డి మంత్రి, ఎన్నికలకు 3 నెలలు 4 నెలల ముందు, 4 నెలల ముందు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఏది ఎన్నికలు డిసెంబర్లో వస్తాయంటే అందుకు 2-3 నెలల ముందు ఎప్పుడో ఇచ్చారు. పట్నం మహేందర్ రెడ్డి వెళ్ళిపోతాడు, అప్పుడే కాంగ్రెస్లోకి పోవాలనుకున్నాడు, కానీ పోలేనటువంటి పరిస్థితి కల్పించి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. కానీ అప్పటి నుంచి వాళ్ళు అట్లే ఉన్నారు. 2014 ఎన్నికల ముందు కూడా టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి పట్నం మహేందర్ రెడ్డి వెళ్ళి, అప్పుడు టీఆర్ఎస్కు హైదరాబాద్లో బలం లేనటువంటి సందర్భంలో మొట్టమొదట చేరినటువంటి వ్యక్తి పట్నం మహేందర్ రెడ్డి. ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకరు పెద్దపల్లికి సంబంధించినటువంటి ఎంపీ వేయండు, బాబా ఫసీద్దీన్ వేయండు. వీళ్ళు ఒకటే కాదు, ఇంకా చాలామంది గజ్వేల్ తూప్రాన్ ఎక్కడ చూసినా గజ్వేల్ తూప్రాన్కి సంబంధించినటువంటి నాయకులు కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. కాంగ్రెస్లోకి కేసీఆర్ ఇలాకాలో బీఆర్ఎస్కు షాకు. సిరిసిల్లకు సంబంధించి ముస్తాబాద్ వాళ్ళు, సిరిసిల్ల కౌన్సిలర్లు, నర్సంపేటకు సంబంధించిన వాళ్ళు వేరు. ఇప్పుడు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరక మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీకి చెందిన 7 కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేసి గురువారం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూప్రాన్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాసు, కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డికి సంబంధించి పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోతే ఆ పార్టీని కాపాడుకోవడం చాలా కష్టమనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది.